తెలంగాణకి చేసిన సాయానికి ఎన్టీఆర్ని కలిసారట సీఎం రేవంత్ రెడ్డి. మరి ఇటీవల ఖమ్మంలో కురిసినటువంటి భారీ వర్షాలకి అక్కడ వరదలు మరియు ముంచెత్తినటువంటి సంగతి తెలిసిందే. వర్ష ప్రభావం తీవ్రంగా ఉండడంతో వరదలు దంచుకొట్టాయి. దీంతో ఎక్కడ తలదాచుకోవాలో అర్థం కాక పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో అయితే ఎంతో మందికి పశు సంపద కూడా నష్టం వాటిల్లింది. సో ఈ విషయం తెలిసి అందరూ కూడా ఎంతగానో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అలాగే ఏపీలో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి మరి హైదరాబాద్లో ఇలాంటి ఒక పరిస్థితి ఖమ్మం ప్రాంతంలో వస్తుందని ఊహించలేదని ఒక ప్రెస్ మీట్లో అయితే చెప్పారు. సో ఈ విషయాన్ని చూసినటువంటి జూనియర్ ఎన్టీఆర్ విషయంపై ఆరా తీస్తే ఖమ్మం మొత్తం కూడా నీటిలో అయితే మునిగిపోయింది. పూర్తిగా జలదిగ్బంధంలో కొట్టుకుంటోంది. మరి ఇటువంటి సమయంలో వాళ్ళు చేయడం అవసరమా అంటే ప్రస్తుతం వాటికి సంబంధించిన విషయాల్లో ఏదైనా సరే ఒక ఖచ్చితమైన నిర్ణయాన్ని తీసుకుంటే ఇప్పుడు మంచి సాయం చేసిన వాళ్ళు అవుతామని జూనియర్ ఎన్టీఆర్ చెప్పినారట. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణకి అలాగే ఏపీకి ఆర్థిక సహాయం చేయడానికి ఎంతో చక్కగా వచ్చి ఫస్ట్ సెలబ్రిటీగా ఇంత భారీ సాయం చేయడంతో రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కృతజ్ఞతలు వ్యక్తం చేసినట్టుగా అయితే తెలుస్తోంది. నిజంగా ఎన్టీఆర్ మంచి మనసుకి హ్యాట్స్ ఆఫ్ అని. ఇలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. సో తను తెలంగాణకి సంబంధించి విరాళం ఇవ్వడం ఎందుకని కొంతమంది చెప్పి కూడా ఉంటారు అంటూ చెప్పగా అలా ఎవరూ ఏమీ చెప్పలేదని స్వతంత్రంగా తను రావడం జరిగిందని చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి ఈ విషయం ఇప్పుడు సెన్సేషన్గా మారుతోంది.